మనిషే మాయా మనసే లోయ. ఈ జీవితం ఈశుని చేరునా, మాయలో పోవునా. మనిషే మాయా మనసే లోయ. ఈ జీవితం ఈశుని చేరునా, మాయలో పోవునా. మనిషే మాయా మనసే లోయ. పసితనమజ్ఞానం అల్లరి ఆటలతో, పసితనమజ్ఞానం అల్లరి ఆటలతో, యౌవనము రివ్వుమనే కోర్కెల తాపం, యౌవనము రివ్వుమనే కోర్కెల తాపం. ఆపై సంసారం సుడిలో మునిగేము, అప్పుడింకా ఈశుని చేరగా మనసు రాకుండును. ఆపై సంసారం సుడిలో మునిగేము, అప్పుడింకా ఈశుని చేరగా మనసు రాకుండును. మనిషే మాయా మనసే లోయ. ఈ జీవితం ఈశుని చేరునా, మాయలో పోవునా. ఆలు పిల్లలు ఆస్తి పాస్తులు, ఆలు పిల్లలు ఆస్తి పాస్తులు, బిగిసే బంధాలు తెంచగలేవు, బిగిసే బంధాలు తెంచగలేవు. సడలించాలంటే సుజ్ఞానమే తోడు, ఇప్పుడైనా ఈశుని తెలుసుకో, మాయనే వదలుకో. సడలించాలంటే సుజ్ఞానమే తోడు, ఇప్పుడైనా ఈశుని తెలుసుకో, మాయనే వదలుకో. మనిషే మాయా మనసే లోయ. ఈ జీవితం ఈశుని చేరునా, మాయలో పోవునా. అమృత మార్గము అందుకొలేవు, అమృత మార్గము అందుకొలేవు, విషయ సుఖాలెన్నెన్నో వలలేస్తుంటే, విషయ సుఖాలెన్నెన్నో వలలేస్తుంటే. వయసైపోతుంటే వ్యాధులు దరిజేరు, ఇప్పుడైనా ఈశుని జ్ఞానము చేయవా యజ్ఞము. వయసైపోతుంటే వ్యాధులు దరిజేరు, ఇప్పుడైనా ఈశుని జ్ఞానము చేయవా యజ్ఞము. మనిషే మాయా మనసే లోయ. ఈ జీవితం ఈశుని చేరునా, మాయలో పోవునా. కళ్ళు కనపడవు చెవులు వినపడవు, కళ్ళు కనపడవు చెవులు వినపడవు, వృద్ధులమయ్యే సాధన చేయగలేము, వృద్ధులమయ్యే సాధన చేయగలేము. సాధన లేకుంటే సర్వం ఫలశూన్యం, ఇంకెప్పుడు ఈశుని జ్ఞానము మనకు లభించేను. సాధన లేకుంటే సర్వం ఫలశూన్యం,
ఇంకెప్పుడు ఈశుని జ్ఞానము మనకు లభించేను. మనిషే మాయా మనసే లోయ, ఈ జీవితం ఈశుని చేరునా మాయలో పోవునా. మనిషే మాయా మనసే లోయ. ఈ పాటలో భావము మనిషే మాయ అంటే ఈ ప్రకృతి దేహము ఇదే ఒక మాయ. ఈ మనస్సు అది కూడా మాయే, కానీ లోయ అంతు తెలియని కోరికలతో నిండి ఉంటుంది ఈ లోయ. కాబట్టి ఆ కోరికలకు అన్నిటినీ తెలుసుకొని ఈ మాయ దేహముతో ఈ జీవితము ఈశ్వరుని చేరునా మాయలో పోవునా. తెలుసుకుంటే చేరుకుంటావు, లేకపోతే పోతావురా అని చెప్పడం జరుగుతుంది. పసితనం చూస్తామా అల్లర్లు ఆటలతో అట్టబోతుంది. యవ్వనము చూస్తానా ఎగిరెగిరి పడే కోరికలతో రివ్వున తాపం, యా కోరిక కావాలి యా కోరిక కావాలి, ఇది కావాలి అది కావాలని. ఇక సంసారంలో పడ్డాక సుడిలో మునుగుతాం. ఇది సంసారం వద్దురైనా పిల్లం ఒకటి పిల్లల బాధ ఒకటి, ఇవన్నీ ఏడ ఈసి పెడతావు ఏడ చేర్చావు అని చెప్పేసి ఇంకా ఈశ్వరుని చేరడానికి ఆ కోరిక కూడా పుట్టదు, మనసు బుద్ధి కూడా పుట్టదు. ఆలు పిల్లలు ఆస్తి పాస్తులు ఇవన్నీ కూడా మనస్సులను బిగించేటటువంటి ఒక గొలుసులు, బంధాలు. సడలించాలంటే ఎంతో సుజ్ఞానము అవసరం. ఆ జ్ఞానమే ఇక్కడ వేదం పంచుతుంది. ఇప్పుడైనా అటువంటి సమయంలో జ్ఞానాన్ని సడలించి ఈశ్వరుని తెలుసుకో, మాయను వదులుకోవడానికి ప్రయత్నం చేయమంటుంది. అమృత మార్గము అందుకోలేవు, విషయ సుఖాలు ఎన్నెన్నో వలలేస్తూ ఉంటాయి. అంటే ఆ సుఖాలన్నీ ఎప్పుడు నాదికు రా రా అని పీకుతుంటాయి. పాపం నీకు కనిపించాం, పాపం నీకు రావాలా, పాపం దారిలోకి రా, ఇది సుఖము, ఇది రుచి, ఇది ఎంతో భోగము అనుభవించు అని లాగుతూ ఉంటాయి మనస్సు. కానీ భగవంతుని వైపు రావాలంటే దానిని వదులుకోలేక, ఇదో ఇప్పుడు అందరూ పార్నని వదులుకోలేక రాలేసుడి ఇటువంటి పరిస్థితి. అంటే అవి ఎప్పుడు పీకుతూనే ఉంటాయి, నరకానికే నీ దావరా అని. వయస్సు అయిపోతుంటే ఇంకా వ్యాధులన్నీ వస్తూ ఉంటాయి ముసలోళ్ళు అయ్యే కొద్దీ. అప్పుడు కూడా నీవు యజ్ఞము చేయాలంటే చేత కాదు. ఇంతకాలం పోయిందిలే ఏదో రామకృష్ణానికి పోతే. అప్పుడు ఒకవేళ నీకు మహాబుద్ధి ఇక్కడికి వచ్చి మార్పు చెంది ఉంటే, సంసారంలో ఏదైనా కొన్ని రెస్ట్లు దొరికి ఉంటే, ఆ సంతానం పెద్దోళ్ళైనాక నీకు సేవ చేస్తారు ఆ రకంగా ఉంటే చేసుకోవచ్చు. ఊరిక కూర్చొని ఏదో ఓం గాయత్రి మంత్రమో యజ్ఞము. కానీ అప్పుడు కూడా మనస్సు రాదు, నీకు కూర్చొనివ్వదు, చదవనివ్వదు. ఒళ్ళు ఎన్నో దరిగేరి రోగాలన్నీ వచ్చింటాయి. కళ్ళు కనపడవు, చెవులు వినపడవు. వృద్ధులమైనాక ఏ సాధన చేయలేము. ఇది కాబట్టి సాధన లేకుంటే సర్వం ఫలశూన్యం, మొత్తం వ్యర్థమే. ఈ నరజన్మ అంతా అయిపోయంగా, నరజన్మ అయిపోయినాక పాడగట్టడమే. ఇంకా ఎప్పుడు నువ్వు ఈశ్వరుని జ్ఞానం మనకు లభించుతుంది? వయస్సు ఉన్నప్పుడే దానికోసము ప్రయత్నం చెయ్యాలి. ఇది మానవ ధర్మం అని ఈ పాటలోని భావం.